గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం క్లాస్ 10th ఫిజికల్ సైన్స్ చాప్టర్ 1 రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ స్పెరికల్ మిర్రర్స్ అనే కాన్సెప్ట్లో మ్యాగ్నిఫికేషన్ ఇన్ మిర్రర్స్ అనే విషయాన్ని చూద్దాం. ఈ విషయంలో మ్యాగ్నిఫికేషన్ అనేది తెలుగులో ఆవర్తనం అంటాం. అయితే ఈ మ్యాగ్నిఫికేషన్ అనేది ఆబ్జెక్ట్ హైట్ లేదా ఆబ్జెక్ట్ సైజుతో ఇమేజ్ సైజు లేదా ఇమేజ్ హైట్ను మనం కంపేర్ చేయడం, దాని గురించి ఉన్నటువంటి విషయమే ఈ మ్యాగ్నిఫికేషన్ అనే విషయం గుర్తుంచుకోండి. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఆబ్జెక్ట్ హైట్ లేదా సైజుతో ఇమేజ్ హైట్ లేదా సైజును కంపేర్ చేయడం. అంటే ఆబ్జెక్ట్ హైట్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ సైజు లేదా హైట్లో ఇమేజ్ ఉందా, లేదా ఆబ్జెక్ట్ సైజు కంటే అంతకంటే తక్కువ సైజులో లేదా తక్కువ హైట్లో ఇమేజ్ ఉందా అనే విషయాన్ని మనకు ఈ మ్యాగ్నిఫికేషన్ అనేది తెలియజేస్తుంది. సో దీంట్లో మనకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి. మ్యాగ్నిఫికేషన్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఇమేజ్ డిస్టెన్స్ అంటే దీన్ని వీతో చూపిస్తాం బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఒక వాల్యూ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u. సో ఇది ఒకటి. రెండో ఈక్వేషన్ ఏముందంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్. సో హైట్ h, ఇమేజ్ కాబట్టి I డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే h ఆబ్జెక్ట్ కాబట్టి O. సో ఇక్కడ ఈ రెండు మనకు ఈక్వేషన్స్ ఉన్నాయి. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని, m ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనే రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. మరి మ్యాగ్నిఫికేషన్ సంబంధించి m వాల్యూ మైనస్ v బై u అండ్ h బై h సారీ m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ గమనిస్తే మైనస్ v బై u మొదటి ఈక్వేషన్. రెండో ఈక్వేషన్ లో విచ్ ఈజ్ ఈక్వల్ టు hi బై ho. సో ఇది మనకు మ్యాగ్నిఫికేషన్ సంబంధించిన ఒక ఈక్వేషన్. దీంట్లోనైతే మరి ఇమేజ్ హైట్ను ఆబ్జెక్ట్ హైట్ను మనం కంపేర్ చేయడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇక్కడ దీన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు hi బై ho అనే ఈక్వేషన్ తీసుకొని మనం ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మ్యాగ్నిఫికేషన్ సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సైన్ కన్వెన్షన్స్ అనే కొన్ని విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. సైన్ కన్వెన్షన్స్ లో మనకు 3 రూల్స్ ఉన్నాయి. నంబర్ 1, ఆల్ ద డిస్టెన్స్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్ అని ఒకటి. రెండవది, ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ కు సేమ్ డైరెక్షన్ లో డిస్టెన్సెస్ మెజర్ చేస్తే ఆ డిస్టెన్సెస్ ను పాజిటివ్ గాను, ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేస్తే నెగిటివ్ గాను తీసుకుంటాం అనేది. సో ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్, సో దానికి డిస్టెన్సెస్ అనేవి సేమ్ డైరెక్షన్ లోనైతే పాజిటివ్, అపోజిట్ డైరెక్షన్ లోనైతే నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. ఆ తర్వాత మూడవది, మనకు హైట్ ఆఫ్ ది ఇమేజ్ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కానీ హైట్ ఆఫ్ ది ఇమేజ్ కానీ ఏమంటున్నామంటే, ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ అబోవ్ ఉంటే మనం దాన్ని పాజిటివ్ గాను, ఒక ఇమేజ్ కనుక ప్రిన్సిపల్ యాక్సిస్ అబోవ్ మనకు ఏర్పడితే పాజిటివ్ గాను, డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే నెగిటివ్ గాను తీసుకుంటాం. కాబట్టి hi వాల్యూ మనకు పాజిటివ్ అనేది ఎప్పుడు అంటే అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, PA అని రాస్తున్నాను. నెక్స్ట్ hi నెగిటివ్ ఎప్పుడు అంటే డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అని. సో ఈ 3 మనకు సైన్ కన్వెన్షన్స్ సంబంధించిన విషయాలు. ఇక్కడ గమనించండి, m ఈజ్ ఈక్వల్ టు hi బై ho. ఈ విషయాల్లో మనకు ఒకటి ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మరి మ్యాగ్నిఫికేషన్ అనేది
అని చెప్తాం. అంటే మ్యాగ్నిఫికేషన్ అనేది ఆబ్జెక్ట్ హైట్కు ఇమేజ్ హైట్కు కంపారిజన్ అన్నాం కాబట్టి ఇమేజ్ ఒకవేళ ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ అయితే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనాలి. ఒకవేళ ఇమేజ్ ఆబ్జెక్ట్ హైట్ కంటే తక్కువ అయితే దాన్ని డిమినిష్డ్ ఇమేజ్ అనాలి. ఒకవేళ ఇమేజ్ హైట్ ఆబ్జెక్ట్ హైట్కు ఈక్వల్ అయితే సేమ్ సైజ్ ఇమేజ్ అంటాం. ఇది మనకు ఇమేజ్ హైట్ను బట్టి మనం మ్యాగ్నిఫికేషన్ అనేది చెప్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంటీమీటర్స్ అని తీసుకుందాం. సరే 4 సెంటీమీటర్ తీసుకుందాం. హెచ్ఓ వాల్యూ 2 సెంటీమీటర్ తీసుకుందాం అనుకోండి. హెచ్ఐ 4 సెంటీమీటర్స్ హెచ్ఓ 2 సెంటీమీటర్స్ అనే వాల్యూస్ను ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 4/2 అంటే 2 సెంటీమీటర్స్ వస్తుంది. సరే 2 m ఈజ్ ఈక్వల్ టు 2 అని వస్తుంది. అంటే మ్యాగ్నిఫికేషన్ అనేది 2 అయింది. అంటే ఇప్పుడు దీని అర్థం ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇమేజ్ హైట్ 4 సెంటీమీటర్స్ ఆబ్జెక్ట్ హైట్ 2 సెంటీమీటర్స్. అంటే ఎప్పుడైనా m వాల్యూ 1 కంటే ఎక్కువ అయితే అప్పుడు ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనాలి. సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ నెంబర్ 1 కేస్ 1 అందాం. నెక్స్ట్ కేస్ 2 హెచ్ఐ వాల్యూ 2 సెంటీమీటర్స్ హెచ్ఓ వాల్యూ 4 సెంటీమీటర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ను ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు 2/4 అంటే 2 1 2 2 అంటే 1/2 అంటే 0.5 సెంటీమీటర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి హెచ్ఐ వాల్యూ 2 సెంటీమీటర్స్ హెచ్ఓ వాల్యూ 4 సెంటీమీటర్స్. అంటే ఇమేజ్ హైట్ ఆబ్జెక్ట్ హైట్ కంటే తక్కువ ఉంది. కాబట్టి ఈ కేసులో m వాల్యూ 1 కంటే తక్కువ వచ్చింది. 0.1 సెంటీమీటర్స్ అనద్దు. ఎందుకంటే m వాల్యూ ఇక్కడ మనం కంపారిజన్ రెండు హైట్లను మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి అది యూనిట్స్ అనేవి రావు. సో 0.5 వచ్చింది. 0.5 అనే వాల్యూ 1 కంటే తక్కువ, 2 అనే వాల్యూ 1 కంటే ఎక్కువ. కాబట్టి m గ్రేటర్ దెన్ 1 అయితే ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయిందని, m వాల్యూ లెస్ దెన్ 1 అయితే ఇప్పుడు మనం ఏమని రాయాలి? డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అయిందని రాస్తాం. రైట్. సో ఇలా ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇక్కడ రాద్దాం. సో ఈక్వేషన్ తీసేస్తున్నాను. రైట్. కేస్ 3 హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు సమ్ 4 సెంటీమీటర్స్ హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు కూడా 4 సెంటీమీటర్ తీసుకుందాం. అయితే m ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు 4/4 ఓకే ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 అనేది అంటే m ఈజ్ ఈక్వల్ టు 1. m ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అంటే ఇక్కడ గమనించండి హెచ్ఐ వాల్యూ 4 సెంటీమీటర్స్ హెచ్ఓ వాల్యూ 4 సెంటీమీటర్స్. అంటే ఆబ్జెక్ట్ హైట్ ఇమేజ్ హైట్ సేమ్ ఉంది. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సేమ్ సైజ్ ఇమేజ్ అని. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. m గ్రేటర్ దెన్ 1 అయితే అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఇస్తే అది ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని. m వాల్యూ మనకు ఇక్కడ రాద్దాం. m వాల్యూ 1 కంటే తక్కువ అయితే అది డిమినిష్డ్ ఇమేజ్ అని. ఒకవేళ m వాల్యూ 1 కు ఈక్వల్ అయితే అది సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇదొక ఆస్పెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ m ఈజ్ ఈక్వల్ 2 అని ఇచ్చిందంటే అది ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే m ఈజ్ ఈక్వల్ 2 అంటాడు. అంటే అప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? m ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయిందని. సో m వాల్యూ ఇచ్చిండు అంటే ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ అడుగుతున్నట్టు మనకు క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సేమ్ సైజ్ ఇమేజ్ అని, m ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని, m ఈజ్ ఈక్వల్ టు 0.5 అంటే అది డిమినిష్డ్ ఇమేజ్ అని. ఎందుకంటే 1 కంటే తక్కువ ఉంది కాబట్టి. ఇలా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మనం సైన్ కన్వెన్షన్స్ అన్నాం. ఆ సైన్ కన్వెన్షన్స్ లో కూడా మళ్ళీ
మనకు సైన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. HI ఈజ్ ఈక్వల్ టు -4 అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ -4 అంటే m ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఒకసారి గమనించండి, HI ఈజ్ ఈక్వల్ టు -4 అంటే m ఈజ్ ఈక్వల్ టు -1 అని వచ్చింది. అంటే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు -1 అని వచ్చింది. అంటే ఇక్కడ గమనించండి, HI నెగిటివ్ వాల్యూ అంటే ఇమేజ్ హైట్ నెగిటివ్ వాల్యూ ఉంది అంటే ఆ ఇమేజ్ అనేది డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది అని అర్థం. డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది అంటే అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అర్థం. సో ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అర్థం. సో ఇప్పుడు మనం రెండు విషయాలు తెలిసినాయి. మనం m ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తే సేమ్ సైజ్ ఇమేజ్ అని ఒక ఇమేజ్ ప్రాపర్టీ. మైనస్ అంటే ఈ మైనస్ వాల్యూ ద్వారా మనకు మ్యాగ్నిఫికేషన్ మైనస్ వాల్యూ ద్వారా ఇమేజ్ హైట్ అనేది మనకు నెగిటివ్ గా ఉంది అంటే దాని యొక్క హైట్ ను డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటున్నాం కాబట్టి అది ఖచ్చితంగా డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయ్యే ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -1 అని వచ్చింది అంటే మైనస్ అనే సైన్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ని తెలియజేస్తుంది. 1 అంటే సేమ్ సైజ్ ఇమేజ్ ని తెలియజేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కేస్ 1 చూడండి ఒకసారి. HI ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్, HO ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అన్నాం. ఇక్కడ కూడా HI ఈజ్ ఈక్వల్ టు -4 రాద్దాం. HI ఈజ్ ఈక్వల్ టు -4 రాస్తే HO పాజిటివ్. ఎందుకంటే ఎప్పుడైనా ఆబ్జెక్ట్ ను మనం వర్టికల్ అంటే ఎరెక్ట్ ఆబ్జెక్ట్ గానే పెడతాం అని అనుకుందాం. అప్పుడు ఇమేజ్ యొక్క పొజిషన్ మీన్స్ ఇమేజ్ అనేది ఎరెక్ట్ గానే ఉందా లేదా డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇన్వర్ట్ అయిందా అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ మైనస్ అంటే HI మైనస్ వాల్యూ వచ్చింది అంటే మళ్ళీ ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ లో అప్లై చేస్తే చూస్తే HI వాల్యూ నెగిటివ్ అనగానే గుర్తుపెట్టుకోవాలా ఆ ఇమేజ్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కు డౌన్వర్డ్స్ ఏర్పడింది అని అర్థం. ప్రిన్సిపల్ యాక్సిస్ కు ఇమేజ్ డౌన్వర్డ్స్ ఏర్పడింది అంటే అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అర్థం. కాబట్టి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు -4 అంటే m ఈజ్ ఈక్వల్ టు -4 అంటే -2 అని వచ్చింది. కాబట్టి ఇక్కడ -2 గ్రేటర్ దెన్ 1 అనకుండా ఇప్పుడు -2 ను మనం ఏం రాస్తామంటే 2 అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని. సో మైనస్ అనేది మనకు ఏం చెప్తుంది, ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏర్పడింది అని చెప్తుంది. డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏమన్నా అర్థం, ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది m నెగిటివ్ సైన్, m ఈజ్ నెగిటివ్ అంటే m ఈజ్ నెగిటివ్ అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అని. రైట్, m ఈజ్ నెగిటివ్ అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అని. ఆ తర్వాత ఈ కేస్ 2 లో కూడా చూస్తే HI ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకున్నాం అనుకోండి, HO పాజిటివ్. ఎందుకంటే చెప్పాను కదా ఇందాకే, ఆబ్జెక్ట్ ఎప్పుడైనా మనం ఎరెక్ట్ గానే ఉంచినాము అనుకొని మనం ఇమేజ్ యొక్క పొజిషన్ లేదా దాని యొక్క ఇమేజ్ ఏర్పడే విషయాన్ని మనం గమనిస్తున్నాం. సో HI ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటే ఇది -2 ఇది -2, m ఈజ్ ఈక్వల్ టు -0.5 ఇక్కడ లేదని తీసేస్తున్నాం. సో ఇప్పుడు 0.5 అనేది మనకి ఏం చెప్తుందంటే ఆబ్జెక్ట్ అంటే ఇమేజ్ యొక్క సైజు డిమినిష్డ్ అయిందని చెప్తుంది. ఈ మైనస్ సైన్ అనేది ఏం చెప్తుంది అంటే ఇమేజ్ అనేది డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏర్పడింది కాబట్టి అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అని చెప్తుంది. సో ఓవరాల్ గా మనం ఇక్కడ రెండు విషయాలు రాసుకుంటాం. ఏమని ఇక్కడ తీసేస్తున్నాను. నంబర్ 1 m వాల్యూస్ తోని ఇమేజ్ ప్రాపర్టీస్ రాస్తాం మనం. ఇమేజ్ ప్రాపర్టీస్ ఆర్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇమేజ్ ప్రాపర్టీస్ ఆర్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్. దేంతో రాస్తున్నాం, ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ తో రాస్తున్నాం. ఒకవేళ m వాల్యూ గ్రేటర్ దెన్ 2 అయితే అప్పుడు మనం ఏం రాస్తాము అంటే అది ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని. సారీ, గ్రేటర్ దెన్ 1 అయితే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని. m ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సేమ్ సైజ్ ఇమేజ్ అని. సేమ్ సైజ్ ఇమేజ్ అని.
m ఈజ్ ఈక్వల్ టు అంటే m లెస్ దెన్ 1 అయితే అప్పుడు అది డిమినిష్డ్ ఇమేజ్ అని. నెక్స్ట్ ఇవన్నీ m వాల్యూ ద్వారా తెలిసినటువంటి. నెక్స్ట్ m వాల్యూ ఒకవేళ పాజిటివ్ అయింది అనుకుందాం, m వాల్యూ నెగిటివ్ అయింది అనుకుందాం. m వాల్యూ నెగిటివ్ అయితే మనం ఇందాక రాసుకున్నాం ఏమని అంటే అది ఖచ్చితంగా ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అర్థం. ఎందుకు అంటే m ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఏమని hi/ho అని. ఈ రెండిట్లలో m నెగిటివ్ కావాలంటే ho ఆల్రెడీ పాజిటివ్, ఇది hi నెగిటివ్ అయితే m వాల్యూ కూడా నెగిటివ్ వస్తుంది. hi నెగిటివ్ అంటే ఇమేజ్ డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏర్పడినట్టు, కాబట్టి అప్పుడు దాన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్ అంట. మరి m వాల్యూ పాజిటివ్ ఎప్పుడైతుంది గమనిద్దాం. hi ఎట్లాగూ మనం పాజిటివ్ అనుకుందాం, మరి ho ఎప్పుడైనా పాజిటివ్ అనుకుందాం. మరి hi వాల్యూ మనకి ఇక్కడ పాజిటివ్ ఎప్పుడవుతుంది అంటే చూడండి, ఇక్కడ hi పాజిటివ్ ఎప్పుడు అంటే ఇమేజ్ అనేది ఎబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏర్పడ్డప్పుడు. ఇది కర్వ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్కేవ్ మిర్రర్, ఈ కాన్కేవ్ మిర్రర్ కు ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఎబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ ఎబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయితే ఇది మనం ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే ఇది ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోన్ అండ్ ఫోకస్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ అంటే ఇన్ ద మిర్రర్ ఫామ్ అవుతుందని తెలుసు. సో ఇది గమనించండి, ఇది ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఇది ఇమేజ్ కాబట్టి ఇది ఎబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు hi వాల్యూ ఏం తీసుకుంటామంటే పాజిటివ్ తీసుకుంటాం. మరి ho ఆల్రెడీ పాజిటివ్ అనుకున్నాం కాబట్టి ఈ రెండిటి యొక్క ఫ్రాక్షన్ కూడా మనకు m అనేది పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు, m పాజిటివ్ అంటే అది ఏం ఇమేజ్ అని చెప్పొచ్చు, ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ తీసేస్తున్నా, ఆల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆర్ రియల్ ఇమేజెస్ అని. తర్వాత ఆల్ ఎరెక్టెడ్ ఇమేజెస్ అనేది వర్చువల్ ఇమేజెస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎక్కడైనా ఒకవేళ అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అని కనబడింది అంటే అది రియల్ ఇమేజ్, ఒకవేళ అది ఎరెక్టెడ్ ఇమేజ్ అని కనబడింది అంటే అది వర్చువల్ ఇమేజ్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. m ఈజ్ ఈక్వల్ టు -2 అని చెప్పేసి ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాడు. ఇట్లా ఏ ఎన్లార్జ్డ్ అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఓకే. తర్వాత వర్చువల్ ఇమేజ్, రెండోది బి ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్, ఓకే. తర్వాత మనకు రియల్ ఇమేజ్, ఓకే. నెక్స్ట్ ఇన్వర్ట్ ఇమేజ్, తర్వాత సి enlarged image, ఓకే. తర్వాత మనకు enlarged image, తర్వాత diminished image అని, తర్వాత enlarged and diminished కాదు, diminished image అండ్ వర్చువల్ అందాం, వర్చువల్ ఇమేజ్ అందాం. నెక్స్ట్ ది వర్చువల్ ఇమేజ్, తర్వాత ఎరెక్ట్ ఇమేజ్ అని ఇట్లా ఇస్తారు. అంటే ఈ క్వశ్చన్ గమనించండి, m ఈజ్ ఈక్వల్ టు -2 మీన్స్ లేదా m ఈజ్ ఈక్వల్ టు -2 అని ఇచ్చేసి ఆప్షన్స్ ఇస్తాడు. m ఈజ్ ఈక్వల్ టు -2 అనగానే మీకు చెప్పాను ఇందాక, మైనస్ ఇండికేట్స్ ఆ ఇమేజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ మైనస్ అంటే నెగిటివ్ అన్నప్పుడు ఇన్వర్టెడ్ ఇమేజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్వర్ట్ అయిన ప్రతి ఇమేజ్ రియల్ ఇమేజ్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నెగిటివ్ సైన్తో మనకు ఇమేజ్ యొక్క రెండు క్యారెక్టరిస్టిక్స్ తెలిసినాయి. ఒకటి
ఇన్వర్టెడ్ ఇమేజ్ అని, రియల్ ఇమేజ్ అని. తర్వాత ఇప్పుడు వాల్యూ దగ్గరికి రండి. వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. 2 అనేది గ్రేటర్ దెన్ 1 కాబట్టి అది ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఏబిసిడి ఆప్షన్లో మనకు బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మైనస్ ఇండికేట్స్ రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్ట్ ఇమేజ్ అని, 2 ఇండికేట్స్ ఎన్లార్జ్ ఇమేజ్ అనే విషయం తెలుస్తుంది. సో ఇట్లా మనకు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ గురించి ఈ విధంగా మనం నేర్చుకుంటే ఈజీ అవుతుంది. రైట్. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్తోని చూద్దాం. రైట్. సో ఎగ్జాంపుల్ 2, m is equal to -0.5 అని ఇచ్చింది అనుకుందాం. -0.5 లేదా ప్లస్, ఇప్పుడు ఒక వాల్యూ చేద్దాం, +2 చేద్దాం. +2 అంటే ఏంటి? ప్లస్ అనగానే ఏమని అర్థం? ప్లస్, మ్యాగ్నిఫికేషన్ ప్లస్ అనగానే ఎరెక్ట్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. కాబట్టి నేను రాసిస్తాను డైరెక్ట్ ఎరెక్ట్ ఇమేజ్ అండ్ ఇంకోటి ఏమని తెలుసు? వర్చువల్ ఇమేజ్. రైట్. ఇప్పుడు 2 మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 2 నంబర్తో డీల్ చేస్తున్నాం. నంబర్ 2 ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ 1 కాబట్టి అది ఎన్లార్జ్డ్ ఇమేజ్. కాబట్టి ఎన్లార్జ్. సో గుర్తుపెట్టుకోండి, m is equal to +2 అనగానే ఆ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ లేదా ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే ప్లస్ సింబల్తోని ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అని తెలుస్తుంది. నంబర్తోని ఎన్లార్జ్ ఇమేజ్ అనే విషయం తెలుస్తుంది. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేసే విధానం ఉండాలి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 3, m is equal to -1. m is equal to -1 అనగానే ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నెగిటివా పాజిటివా చూసుకోవాలి. నెగిటివ్ అంటే మైనస్ ఉంది. మైనస్ ఉంది కాబట్టి ఏమి ఇమేజ్ అవుతుంది? ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్ని కూడా ఏమి ఇమేజ్ అవుతాయని చెప్పాను? రియల్ ఇమేజెస్. కాబట్టి మైనస్ సింబల్తో నేనేం రాస్తానంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించిన ఇమేజ్ ప్రాపర్టీస్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని, తర్వాత రియల్ ఇమేజ్ అని రాస్తాను. తర్వాత 1 వాల్యూ 1 మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1తో నేనేం రాస్తానంటే ఇక్కడ 1తో m is equal to 1 అంటే సేమ్ సైజ్ ఇమేజ్. కాబట్టి సేమ్ సైజ్ ఇమేజ్ అని రాస్తాను. సో ఓవరాల్గా m is equal to -1 అంటే అని ఇచ్చింది అనుకుందాం క్వశ్చన్లో, ఆబ్జెక్టివ్ బిట్స్లో ఇంతకుముందు అడిగారు. సో m is equal to -1 అని ఇవ్వగానే మనం ఏం చెప్పుకోవాలి? అది ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అండ్ సేమ్ సైజ్ ఇమేజ్ అనే విషయాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఆబ్జెక్టివ్ బిట్లో ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో ఆప్షన్లో గుర్తించి మనం ఆ బ్రాకెట్లో రాసేస్తే సరిపోయిన సమాధానం వస్తుంది. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 4, m is equal to -0.5. m is equal to -0.5 అక్కడ మైనస్, సేమ్ మళ్ళీ సైన్ చూడాలని చెప్పాను. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ -0.5 ఉన్నప్పుడు మైనస్ ఇండికేట్స్ నెగిటివ్ సైన్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్. కాబట్టి ఇక్కడ 2 క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసినాయి, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ ఏమని రాస్తాం? ఇన్వర్ట్ అయిన ప్రతి ఇమేజ్ రియల్ ఇమేజ్. రైట్. 0.5 అంటే ఇది 1 కంటే తక్కువ కాబట్టి అది డిమినిష్డ్ ఇమేజ్. సో డిమినిష్డ్ ఇమేజ్. సో m is equal to -0.5 మీన్స్ అని అడిగినప్పుడు మనం మైనస్ సింబల్తో అది ఇన్వర్ట్ ఇమేజ్, ఇన్వర్ట్ అయింది కాబట్టి రియల్ ఇమేజ్. 0.5 వాల్యూతో ఇది 1 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది డిమినిష్డ్ ఇమేజ్ అని రాస్తాం. సో ఓవరాల్గా ఈ 3 రకాల ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ -0.5 అన్నప్పుడు ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అని చెప్పినాం. ఈ ఇన్వర్టెడ్, రియల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అనేవి కేవలం మనకు కాన్కేవ్ మిర్రర్తోనే పాసిబుల్. కాబట్టి ఇలా క్వశ్చన్ అడగచ్చు, m is equal to -0.5 వాట్ డూ యూ మీన్ బై దిస్ అన్నప్పుడు మనం ఏమని రాయాలంటే ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్
మనకు ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్తో మనకు ఆ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ ఓన్లీ కాన్కేవ్ మిర్రర్తో పాసిబుల్ కాబట్టి m is equal to minus 0.5 means the mirror which is used to find the magnification is concave mirror అనే విషయాన్ని మనం చెప్పాలి. సో మనకు ఇంకో విషయం తెలుసు, కాన్వెక్స్ మిర్రర్లో మనకు డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది, బట్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకుని దానికి సంబంధించిన ఒక వీడియో త్వరలో చేసి మళ్ళీ షేర్ చేస్తాను. సో కాన్వెక్స్ మిర్రర్తో కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమినిష్డ్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. కానీ కాన్కేవ్ మిర్రర్ తోనే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి పాసిబుల్ అవుతాయి కాబట్టి ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో ఇప్పుడు m is equal to minus 0.5 తోని ఇన్వర్టెడ్, రియల్ అండ్ డిమినిష్డ్ చెప్పిన తర్వాత ఇక్కడ వాడిన మిర్రర్ ఏది అంటే కాన్కేవ్ మిర్రర్ అనేది ఏదని చెప్పినాము. ఇంతకుముందు కేసెస్ లో కూడా 1, 2, 3 ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఒకసారి అప్లై చేసుకోండి. మీ యొక్క రిప్లైని కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.